హాయ్ ఎవ్రీవన్. చాలా రోజులైంది కదా నేను ఒక వీడియో అప్లోడ్ చేసి. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నేను ఒక అన్సర్టెన్ హెల్త్ కండిషన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అందుకే ఫిట్నెస్ ట్రైనింగ్ స్టాప్ చేసేసాను, వీడియో స్టాప్ చేసేసాను. సో బట్ నౌ ఐ రికవర్డ్ అండ్ ఐమ్ రికవరింగ్. సో ఐ థాట్ లైక్ బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ నౌ అని అనుకొని దేవుడిని దర్శనం చేసుకొని వద్దాము అని వేల్స్ అండ్ స్కందవేల్ అండ్ బర్మింగ్హామ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. అక్కడి నుంచి అరౌండ్ 4 PM స్టార్ట్ అయ్యాము జర్నీ. దెన్ యాక్చువల్లీ జర్నీ టైమ్ వచ్చేసి 10 అవర్స్ ఉంటుంది. బట్ డ్యూ టు స్టాప్స్ అండ్ ఆల్ ఇట్ టుక్ 16 to 17 hours. సమ్మర్ కాబట్టి నైట్ 10 వరకు లైట్ ఉంది. డ్రైవింగ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. వేల్స్ చేరేసరికి నైట్ 12 అయింది. సో కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరాం. హానెస్ట్లీ చెప్పాలంటే వేల్స్ ల్యాండ్స్కేప్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. స్కాట్లాండ్ లాగానే అనిపించింది. స్మాల్ విలేజెస్, గ్రీనరీ, పీస్ఫుల్ రోడ్స్, ఎస్పెషల్లీ వాళ్ళ లోకల్ కల్చర్ అండ్ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ చాలా బాగున్నాయి. చాలా యూనిక్గా అనిపించాయి. జర్నీ అంటే నాకు ఎప్పుడు చాలా ఇష్టం. చాలా సూతింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఆబ్వియస్లీ నేను డ్రైవ్ చేయట్లేదు కాబట్టి. ఫైనల్లీ అరౌండ్ 9 AM స్కందవేల్ టెంపుల్ చేరుకున్నాము. అప్పటికే సుబ్రహ్మణ్యం స్వామి పూజ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో లోపల ఫొటోస్, వీడియోస్ తీయొద్దు అని చెప్పి రాసింది అక్కడ. అందుకని నేనైతే ఫొటోస్ తీసే ధైర్యం అయితే చేయలేదు ఇన్సైడ్ ద టెంపుల్. బట్ మేము వెళ్ళేసరికి విష్ణు పూజ స్టార్ట్ అయింది. సో అది ఒక 1.5 hour జరిగింది. అక్కడ భజన్లో పార్టిసిపేట్ చేశాను ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలంటే అక్కడ పూజారి వాళ్ళందరూ లోకల్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ అనమాట. చాలా వండర్ అనిపించింది వాళ్ళ సంస్కృత శ్లోకాలు చదువుతుంటే. పూజ అయ్యాక అందరికీ మహాప్రసాదం పెట్టారు ఫ్రీగా. సో లంచ్ చేసి తర్వాత మహాశక్తి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. కానీ కాస్త నడిచాక ఇట్ ఈస్ ఆన్ ద హిల్, సో హై అనిపించి నేను వెళ్ళలేకపోయాను. బట్ మై హస్బెండ్ అండ్ కిడ్స్ అయితే పైకి వెళ్ళారు. అక్కడ చాలా డీర్స్, ఇంకా చాలా ల్యాండ్స్కేప్స్ అయితే చాలా బాగున్నాయంట పైన. యాక్చువల్లీ ఐ మిస్ దట్ నేచర్. వుడ్స్లో నడుస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నేచర్లో. లైక్ అండ్ యూ నో వాట్, అక్కడ ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్కి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత బర్మింగ్హామ్కి వెళ్ళాము డైరెక్ట్. బర్మింగ్హామ్కి వెళ్ళిన తర్వాత దేవుని సాయంత్రం దర్శనం చేసుకున్నాము. లైఫ్లో కాస్త బ్రేక్, కొంచెం ట్రావెల్, కొంచెం భక్తి ఇలాంటివి ఉండాలి. లేకపోతే స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త.